సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు అయితే వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ జీరో గ్రావిటీకి అయితే వచ్చాము. ఇది నేను కొనుక్కున్నా ఇవాళ. సో మన ఫ్లేమే ఓడిపోతుంది. నెక్స్ట్ ఇయర్ నేను మీ కామెంట్స్ రీడ్ చేసి టీమ్ చేంజ్ అవ్వటానికి ట్రై చేస్తాను. కానీ దిస్ ఇస్ మై ఫేవరెట్ టీమ్. మీ కామెంట్స్ వింటా ఒకసారి టీమ్ చేంజ్ అవ్వాలో, కానీ మీకు ఎక్కువ ఫ్లేమ్ ఉండాలంటే ఉంటా, ఎందుకంటే అగుండు. మై గాడ్ గైస్, ఓజీ ఓజీ ఓజీ. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత ఇది పెట్టుకోవాలి, తర్వాత రిప్లేస్ చేయాలి. సో నేను ఇప్పుడు చాలా ప్రోన్ అయిపోయా గైస్. గేమ్లో అయితే సో నేను రికార్డ్ చేస్తుంటే నా ఒరిజినల్ వాయిస్ రావట్లే. నాకు జలుబు వచ్చినప్పుడు ఇలా వాయిస్ వస్తుంది, అలా వస్తుంది గైస్. 2-1 లెట్స్ గో. గ్రావిటీ రిడ్యూస్ చేశారు గైస్ ఇందులో. దట్ ఈస్ ఎ స్పాయిలర్. ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడే ఇంత కష్టపడుతున్నా ప్లీజ్. సో బామర్ లేకుండా ఉండటమే బెస్ట్ గైస్. నేను ప్రతిదానికి ఫ్లేమ్ చేంజ్ చేసుకుంటా. అది అంతా ఫైర్ కదా. సో లాస్ట్ టైం నా ఇంటర్నెట్ ట్రిప్కి పోయింది. నేను హిట్టీకి వెళ్ళాం కదా, ఇంటర్నెట్ని తీసుకెళ్ళకుండా. ఇంటర్నెట్ దాని ఓన్గా హిట్టీకి వెళ్ళింది. 2-1 లెట్స్ గో. లెవెల్ 7 ఫ్లేమ్ టీమ్. అది కూడా టీమ్ వోల్స్ వర్సెస్ టీమ్ ఫ్లేమ్ అంటే టీమ్ ఫ్లేమే గైస్. టీమ్ లీఫ్ అంటే ఒక ప్రాబ్లం, ఎందుకంటే టీమ్ లీఫ్ విన్ అవుతుంది, కానీ టీమ్ ఫ్లేమ్ కూడా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరికో ఇంకొక ఫ్లేమ్ కింగ్ వచ్చింది గైస్. వీటికి వోల్ట్ బ్యాగ్ ఉంది, నాకు సో టీమ్ ఫ్లేమ్ సూపర్ స్టార్స్. సో టీమ్ ఫ్లేమ్ సో 3 times ఆడాలి. లక్కీ కదా, నువ్వు అన్లక్కీ అయిపోతావులే. చీటర్ లక్కీ, ఎక్కడున్నావు రా లక్కీ? సో డైరెక్ట్గా స్పాన్ అయిపోయాడు. డెఫినెట్గా ఆ లెవెల్ 3 or 4 వాడు డెఫినెట్గా హ్యాకర్.
ఇలా కాయిన్స్ వచ్చేస్తూనే ఉంటాయి. సోప్ అలా ఉంటుంది గైస్ మనకి. సో లాస్ట్ జీరో గ్రావిటీ అప్డేట్లో ఇంత లేదనుకోండి. ఈవెంట్ పాస్, గేమ్ పాస్ రెండు సపరేట్గా ఉన్నాయి ఇందులో. ఏదో నీ దగ్గర వోల్స్ పెట్టుందని నేను వోల్స్ పెట్టి బర్న్ చేసేసి పాడేస్తారా? ఒకసారి ట్రై చేద్దాం. మనకి పని చేసి గేస్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా కొత్త ఆర్మర్ కొనుక్కున్న వాళ్ళు, వాళ్ళకైతే డైరెక్ట్ గాల్లోకి తీసుకెళ్తుంది. ఆ ఆర్మర్ రియల్ మనీ కేసు. మీకు కొనుక్కోకండి సారీ, కొనుక్కుంటే చాలా మీకు మనీ అంట. సో మీకు చూస్తే నాకు 86,000. సో మన హౌస్ని కస్టమైజ్ చేయాలి. చూసారా మనమే లూజ్ అవుతున్నాం గైస్. ఆల్రెడీ తెలుసులే గైస్. ఇవాళ అట్లీస్ట్ నేను 90,000కి వెళ్ళాలి గైస్. సో నేనైతే ఒక పార్కూర్ చేస్తున్నా గైస్. సో గైస్ నేను చాలా మనీ అయితే సేవ్ చేసుకుంటున్నా. జీరో గ్రావిటీ అయ్యాక కొన్ని మిగిలాయంటే నేను దాంతో కొత్త బిల్డర్ చేయడానికి ఒక చిన్న ఐలాండ్ కొనుక్కుంటా. ఎందుకంటే నేను చాలానే కొనేసుకున్నా గైస్. 66 జెమ్స్ కూడా ఉన్నాయి. జెమ్స్ని కూడా సేవ్ చేసుకుంటున్నా ఏదో ఒక న్యూ ఆర్మర్ కొనుక్కుందామని. సో మీకు ఒక చూపిలే గైస్ నేను. వస్తుంది. సో ఇది లాస్ట్ ఇయర్ జీరో గ్రావిటీ అప్డేట్లో కూడా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ 14. సో ఇక్కడ నించోవాలి, అది వస్తుంది కేస్.
దానిపైన సర్ప్రైజ్ బాక్స్ కూడా ఉంటుంది. నాకు 100,000 కాయిన్స్ ఎలా అయ్యాయో తెలియాలి గైస్ అప్పుడు. సో నాకు కావాల్సినవన్నీ కొనేసుకున్నా. స్టార్ట్ అవ్వు, ఇంకేం స్టార్ట్. సో ఇది మనల్ని ఫుల్ పీకేఎక్స్టీ చుట్టూ తిప్పుతుంది. అయ్యో పాప మోజీ ఆర్మర్ వేసుకొని రేస్ చేస్తున్నాడు కదా గైస్. అదిగో అక్కడ ఫ్లేమ్ వోల్ట్స్ లీఫే ఇయర్ విన్ అవుతుందని నాకు తెలుసు, కానీ ఏదో ఒక ఇయర్ విన్ అవ్వాలి గైస్ ఫ్లేమ్. నేను ఇయర్ ఎక్కువ ఆడలే స్కూల్స్ వల్ల. ఐలాండ్ చుట్టే తిప్పుతుందా ఇది? ఓ ఐలాండ్ చుట్టే. సో గైస్ సో ఇప్పుడు మన హౌస్ కస్టమైజేషన్ చేసేసుకుందాం. లాఫ్ట్ హౌస్ తీసేసుకుంది. ఒకసారి మనం వోల్ట్స్ వాల్ ఫ్లేమ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ కేస్. సో తర్వాత కొనుక్కుంటా గేస్ ఫ్లేమ్ వాల్ పేపర్, ఎందుకంటే నా దగ్గర నేను కాయిన్స్ని చాలా సేవ్ చేసేసుకుంటున్నాను. 100,000 అలా అయ్యాక కొనుక్కుంటా. ఈ అప్డేట్ చాలా లాంగ్గా ఉంటుంది మీకు తెలిస్తే. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. ఓ 253 అయ్యారా? నేను చూడలేదు. సో ఆ చెత్త తీసేద్దాం మనం. అది యాక్చువల్గా ఏం స్పెల్ చేయాలంటే కింగ్, కానీ నేను ఎంత చెత్తగా ఎడిటింగ్ చేస్తానో తెలుసు కదా మీకు పీకేఎక్స్టీలో. సో ఎడిటింగ్ ఇప్పుడే చేయలేను గైస్. Super. So please Mickey add to this to my channel. And then to this. ఇలా స్కేట్ బోర్డ్ అయితే చేస్తున్నా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. Loop 3 వన్ ఫ్రెండా? సరే చేద్దాం, ఫ్లేమ్ వాళ్ళకే చేద్దాం. లీఫ్ కాదు, డెఫినెట్గా లీఫ్ అయితే వద్దు గైస్. ఓ లెట్ మీ ట్రై. సో ఎస్ ఫ్లేమ్, ఎస్
ఓన్లీ వన్ మోర్ ఎవరు దీన్ని ఫ్లేమ్గా చేంజ్ చేశారు. ఒక్క ఫ్రెండ్ అవ్వాలి గైస్, అంతే చాలు. సరే వీటినే చేద్దాం. అయిపోయా. ఇంకా ట్రీ సో మనమైతే మళ్ళీ చేంజ్ చేసేద్దాం. స్పైడర్ మ్యాన్ సో ఇక్కడ నా ట్రోఫీ స్టాండ్ 2 ట్రోఫీస్, నా 3rd ట్రోఫీ అయితే వస్తుంది VKXDలో. సో నేను ఇక్కడికి ఎందుకు తెచ్చా, కరెక్ట్ అయినా మనమైతే ఓజీ మాస్టర్స్. సో నేనైతే నా క్వెస్ట్స్ అన్నీ చేస్తున్నా. $90,000 అయితే దగ్గర అవుతున్నాను. సో గైస్, సరే మనం ఇవాళ అయితే 90,000కి ఎలాగైనా రీచ్ అవ్వాలి. So so
Most of the people in Paper.io too don't know about. సో ఇన్ని కాయిన్స్ అయితే వచ్చాయి. ఓ 90,000 ఆల్రెడీ అయ్యింది. సో guys,